పిల్లలు ఆడుకోవటానికి ఇదిగోండి డ్రింకులు మూతది, డ్రింకులది లిమ్కా థమ్సప్ అస్సలు కొంటుంది మూత. వెళ్ళి కొనుక్కొని అక్కర్లేదు, ఇది తయారు చేసుకోవచ్చు. ఇది సదరంగా చేసుకొని 2 బెజ్జాలు పెట్టుకొని దారం కట్టుకొని ఇలా దారం కట్టేసి చూడండి. మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇవి. చిన్నప్పుడు గాలిపటాలు కూడా మేము తయారు చేసుకుందాన్ని, నేనే తయారు చేసుకుందాన్ని గాలిపటం కూడా. గాలిపటాలు మేము అప్పుడు ఆటలు తొక్కుడు బిళ్ళ, అవాసబాయ్, కబడ్డీ ఆటలు, గోళీల ఆటలు, కర్రా బిళ్ళ, ఇవన్నీ మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు. ఇది కూడా చక్కగా తేలిగ్గా ఉంది పిల్లలకి డబ్బులు పెట్టి కొనుక్కోక్కర్లేదండి. 4 డ్రింక్ షాపుల దగ్గర దొరుకుతాయి కాబట్టి ఈ మూతలు తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు పిల్లకాయలు. ఇది తేలికైన పని. అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కొంతమంది, అంటే తిమ్మరి బిళ్ళ తయారైంది ఇప్పుడు తయారైంది కాబట్టి కొనుక్కోక్కర్లేదు. ఈ మూతలే ఈ సదరంగా చేసుకో మనం. ఇట్లాగా పిల్లకాయలు ఆడుకోవాలంటే ఆడుకోవటానికి బాగానే ఉంటాయి. పిల్లలకైతే గాలిపటాలు నేనే తయారు చేసేదాన్ని. అప్పట్లో పేపర్ తీసుకొచ్చి చీపురు పుల్లతోటి మొత్తం తయారు చేసేదాన్ని నేనే గాలిపటం. చూడండి దారంతో లేక పిల్లలు ఆడుకోవటానికి చేసుకోవచ్చు. ఏంటంటే ఇది లింకా చిస్సాలి, థమ్సప్ చిస్సాలి, ఈ మూత్రం అన్నమాట. 2 ఏళ్ళతో పట్టుకొని మనం ఇలాగా. ఈ చాలామంది తెలియదు, కొంతమంది తెలుసులే. ఈ మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇవి కబడ్డీ ఆటలు, అవాసబాయ్, తర్వాత తొక్కుడు బిళ్ళ ఆటలు, కర్రా బిళ్ళ, ఈ ఆటలు. టైర్లు, సైకిల్ టైర్లతో, రోడ్ల మీద సైకిల్ టైర్లతో టైర్లు వేసుకొని పరిగెత్తేవాళ్ళమే. కబడ్డీ ఆడేవాళ్ళం బాగా. కబడ్డీ ఎక్కువ ఇసుకలో ఆడేవాళ్ళం. ఇంటి దగ్గర కూడా ఆడేవాళ్ళం కానీ దెబ్బలు తగిలే. ఇంటి దగ్గర ఇసుకలు అయితే దెబ్బలు తగిలే కాదు. ఇటువంటి ఆటలు మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు. ఇప్పుడు ఎందుకు చెబుతానంటే కొంతమంది పిల్లలకి తెలియదు కాబట్టి ఇప్పుడు పిల్లలు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చదువుకున్న పిల్లలు కాసేపు టైం ఇచ్చేవాళ్ళు పిల్లలు ఆడుకోవటానికి. అప్పుడు వాళ్ళకి మైండ్ కూడా సాపిక ఉంటుంది. ఎందుకంటే 1 గంట 2 గంటలు పిల్లల్ని ఆడుకొనియాలి, సరదాగా వదిలేసే వాళ్ళని. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న పూట ప్రైవేట్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి 8ంటికి వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడి నుంచి సాయంకాలం మళ్ళీ ప్రైవేటు. ఇంటికి రాగానే స్నానం చేసి భోంచేసి కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఆడుకునే టైం ఉంటుందా, ఆడుకునే టైం ఇవ్వట్లే ఇప్పుడు. అంతకుముందు పిల్లలకి 1 గంట 2 గంటలు టైం ఇచ్చేవాళ్ళు ఆడుకునేదానికి. అలాగ ఆడుకునే చేస్తుంటే పిల్లలకి అన్నీ గుర్తుంటాయి అన్నమాట. వాళ్ళు ఆడే ఆటలన్నీ. గోళీల ఆటలు ఎక్కువ ఆడేవాళ్ళం మేము. గోళీల ఆటలు ఎక్కువ ఆడేవాళ్ళం. అయ్య ఒకటి, అచ్చుబొమ్మ ఒకటి పిల్లలు ఆడుకునేవాళ్ళు. అప్పుడు అచ్చుబొమ్మ ఆట అని ఇవన్నీ ఆడేవాళ్ళం అప్పట్లో. మరి ఇప్పుడు పిల్లలకి తెలియట్లే ఇవన్నీ. ఇప్పుడు టైం ఉంటలే, ఆడుకునే టైం ఉంటలే. ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఇంక వస్తే ఫోన్లు పట్టుకోవటం, ఫోన్లు ఉండిపోతారు ఫోన్లతో. ఆ ఫోన్లు చూసుకుంటా, ఫోన్లు ఆడుకుంటా, అవి చూడరాని కూడా చూస్తున్నారు పిల్లకాయలు ఇప్పుడు ఫోన్లో. అంటే
అలా వదిలేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో కానీ దేంట్లో సరే ఇప్పుడు ఆ, పనికిరాని కూడా వదులుతున్నారు. మంచి వదిలితే చూసినా బాగుంటుంది. కొన్ని కొన్ని చూసి పిల్లలు పాడైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ పాడైపోయింది. వాళ్ళు చిన్న వయసు కోసమంటే చూడకూడదు. కొన్ని చాలా బూతులు వదులుతున్నారు, చండాలపై పెడుతున్నారు. మరి గవర్నమెంట్ ఎలా ఊరుకుంటుందో తెలియట్లేదు. అవి చూసి ఎంతమంది పిల్లకాయలు పాడైపోతున్నారు, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. మరి వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళు అన్నీ పోగొట్టుకుంటున్నారు. చిన్న వయసులోనే మరి అడ్డమైనగా చేసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకొని వాళ్ళు ప్రాణాల పైన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలకి బాధ్యత లేదు సరిగా. బాధ్యత అంటే తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోతారు, పిల్లల్ని స్కూల్ పంపించేస్తారు. ఇంకా వాళ్ళకి కండిషన్ లేదు, చెప్పేవాళ్ళు లేరు. ఆ వెనకటైతే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఇంటికి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ పైపత్తిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళని ఉండేట్ల ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో పడాను, అనాథ హాస్టల్లో, ఆశ్రమంలో అట్లో పడేస్తున్నారు తీసుకెళ్ళి. పెద్దరికం అంటే తెలియట్లేదు ఇప్పుడు, పెద్దరికం అంటే తెలియట్లా. అట్లాగా పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. చూడండి, ఈ పిల్లలకి తేలిగ్గా చేసుకోవచ్చు. ఎవరి ఇంట్లో తల్లులు కూడా చేసి ఇవ్వచ్చు పిల్లకాయలకి, చదువుకునే పిల్లలకి బాగుంటుంది. ఆడుకోవటానికి కూడా పిల్లలు చక్కగా కొనే పని ఉంటుందండి. ఇట్లని కొనే పనే ఉండదు. డ్రింక్ షాపుల కాడ, చిల్లర కొట్ల కాడ దొరుకుతుంది కాబట్టి సాధారణంగా చేసి ఇట్లని పిల్లలకి చేసి వచ్చి ఆడుకుంటారు. రాక్క ఏం ట్యాంక్ వస్తున్నా, కాలు కడుక్కో, నీళ్ళున్నాయి చెప్పుడా, నీళ్ళున్నాయి రా, తాగలున్నాయి రా నీళ్ళు. ఏంటక్క అయ్యాక మన చిన్నపిల్లల ప్రాడుకోవాలి ఆటలు అయ్యి చెబుతున్నా. వీడియో తీస్తున్నా లేక, వీడియో ఇస్తే ఎవరైనా పిల్లలు చూసి చేసుకుంటారు, ఇసమంటే తయారు చేసుకుంటారని ఇస్తున్నా. ఇద్దరికి వేసిమంటే ఆటలాడేవాళ్ళం మనం చిన్నప్పుడు. అవన్నీ చెబుతున్నా కొద్దిగా. అది మగ్గుతో తీసుకో, నీళ్ళు మగ్గుతో తీసుకో. ఇది ఫోన్ చేశాను అక్క నీకు 3 సార్లు నేను చేశాను. 2 సార్లు రింగ్ అయింది, ఒకసారి మరి కట్ చేశాను అక్క, రింగ్ అయింది. ఎత్తట్లా ఫోను నువ్వు. ఇప్పుడు కాకుండా ఏంటి కంటిన్యూ చేసావేంటి? రేపు ఎన్టీ రామారావు పుట్టినరోజుగా, రేపు మీకు పని ఒత్తిడి కొడితే ఆఫీసులు కాడ చంద్రబాబు అన్నదా? చంద్రబాబు ఎన్టీ రామారావుది సరే లేక కంటిన్యూ చేసే పని. ఇంకా కంటిన్యూ చేసావా?